హల్లెలూయా. దేవుడు ఉదయకాల వేళ మంచి ఒక యంగ్ పాస్టర్ని దేవుడు ఆడుకున్నాడు. దేవుని స్తోత్రం. దైవజనులు దాదాపుగా 15 సంవత్సరాల నుండి నాకు పరిచయం. 2010లో 9-10లో కలిసాం. అప్పటికి ఎంత బలం, ఇప్పటికి అంతే బలం. దేవుని స్తోత్రం. మాకన్నా కొంచెం బలహీనతలు వస్తున్నాయి. స్టేజ్ ఎక్కితే సింహమే. దేవుని స్తోత్రం. అలాంటి దైవ సేవకులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదం. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. దైవజనులు ఇజ్రాయేలీ గారికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడి మనలను ఆశీర్వదించును గాక. దేవుని స్వరము మనం విందుము గాక. హల్లెలూయా. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నాకు ఉపవాస పండగలు నెల రోజులు. 10వ తారీఖు ముగించాను. 10వ తారీఖు ముగించిన కాంచి మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను. దేవుడు ఆయన కృప, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా దేవుని యొక్క చిత్తం మన పట్ల జరగాలి. అందుకనే దేవుని సేవకుల్ని దేవుడు తీసుకొస్తాడు. కనుక ఈ దినాలు ఏ దినాలంటే క్రిస్మస్ పండగ చేసిన దినాలు కాదు. ప్రభు రాకడ సిద్ధపడే దినాలు. ప్రభు రాకడ వచ్చేస్తుంది. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ఏంటయ్యి బాంబులు. ఏ దేశంలో సమాధానం లేదు. ప్రభు వచ్చేస్తున్నాడు కనుక మనం ప్రభు రాజ్యానికి మనం ఏం చేయాలి? సిద్ధపడకపోతే మనలాంటి దౌర్భాగ్యుడు ఇంకొకరు లేడు. అంత భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఒక మాట చదవండి. చదువునన్నా వాక్యం నుంచి. యోహాను సువార్త 14:2 చదువునన్నా. యోహాను సువార్త 14, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. చదువునానా? నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అది మరలా వచ్చి, నోరులు తెరవండి, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. హల్లెలూయా. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను. ముందు ఎందుకు వెళ్తున్నాను నేను? మీరు నోరు తెరవాలమ్మా, నోరు తెరిచి మాట్లాడాలి. స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని నాతో ఉండటానికి తీసుకొని వెళ్తాను. ఎవరితో ఉండటానికి? నా మహిమలో ఉండటానికి. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మనుషుడు దేవుని రాజ్యంలో ఉండాలి. ప్రతి మనుషుడు దేవుని మహిమలో ఉండాలి. ప్రతి మనుషుడు నిత్య జీవం పొందుకోవాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. ఆదాముని అవ్వను చేసింది ఎందుకు తెలిసిన? నిత్య దేవుని రాజ్యంలో ఉంటానని చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము అవ్వ దేవుని రాజ్యానికి వస్తారా, నరకానికి వెళ్తారా వాళ్ళు? చెప్పండి. ఆదాము అవ్వ పాపం చేశారు లేదా? నోరు తెరవరు ఏంటండి? పాపం చేశారు లేదా? మరి నరకానికి వెళ్తారా, దేవుని రాజ్యం వెళ్తారా? నరకానిక. ఆదాము అవ్వ నరకానికి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు పరలోకం వెళ్ళరు. అందరు నరకానికే పోతారు. మీరు కూడా. ఆదామును అవ్వని దేవుడు చేశాడా? ఎవరు చేశారు? నరకానికి వెళ్ళటానికి చేశాడా? ఆదాము అవ్వ నరకానికి కానీ వెళ్తే సాతాను చేతిలో దేవుడు ఓడిపోయినట్టే. దేవుడు వచ్చింది దేనికి అనుకున్నారు? పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చింది దేనికి అనుకున్నారు? పడిపోయిన ఆదామును ఆయన ఎదుట నిలబెట్టడానికి, నూతన ఆదామును నిలబెట్టడానికి, నూతన ఆదామును సృష్టించడానికి,
తిరిగి మళ్ళీ దేవుని కుమారుడిగా చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన స్వభావం లేపటానికి, పడిపోయిన మనుషులను లేపటానికి, బురదలో ఉన్న మనుషులను లేపటానికి, బండ మీద నీ పాదాలు నిలబెట్టడానికి పరలోకం నుంచి దేవుడు దిగొచ్చిన దానికే. ఆయన చేసిన మనుషుల్ని ఆయన వదిలిపెట్టడు. సమస్తము దేవునికి, చెప్పండి, నోరు తెరవండి, సమస్తము దేవునికి సాధ్యమే. బతికినోడిని చంపేస్తాడు, చచ్చినోడిని బతికెత్తాడు. హల్లెలూయా. బయట ఉన్నోడు లోపల పంపిస్తాడు, లోపల ఉన్నోడిని బయట తీసుకొస్తాడు. నరకంలో ఉన్నవాడిని పరలోకం చేరుతాడు, పరలోకం నరకంలో తోసేస్తాడు. ధనికుడిని దరిద్రుడిగా చేస్తాడు, దరిద్రుడిని ధనికుడిగా చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఎవడ కూడా ప్రశ్న వేసి అడగటానికి వీల్లేదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు నేను ప్రభు రాకడికి సిద్ధపడాలి. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నా సంఘమా, నేను త్వరగా వస్తున్నాను. ఇంకా నువ్వు గిస్మిసులు ఏంటి, పండగలు, ఎండగలు, కొత్త బట్టలు, ఈత బట్టలు అయ్యి ఈ ఎట్టుకొని 4 బజార్లు అటు ఇటు తిరిగి వచ్చి చికెన్ కర్రీ తిని అయ్యేసి పండగ చేసినాను చూడబాక. ఏంటి, ఇచ్చింది తిను. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి, నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు క్రీస్తులో నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఇది దేవుడు ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు స్వభావంలోకి మారాలి, దేవుని స్వభావంలోకి మనం మారాలి. ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి, ప్రభు రాడు సిద్ధపడాలి. హెబ్రీ పత్రిక 10:37 చదువునా, 10:37. ఇక కాలము, నీకు మైక్ లేదా నాన్న, నీకు మైక్ లేదా, మైక్ ఇవ్వలేదా మీకు? ఇదిగో ఇది వద్దా, ఇది పనిచేయదా ఏంటి? సరే సరే, ఓకే ఓకే, చదువు నాన్న, చదువు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇక కాలము, బాగా వినండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్లారా, దేవుని సంగమా, కాలం అంట బహు కొంచెముగా ఉన్నది. కొంచెం కాదండి, బాగా వినండి, ఇది కొంచెం కాదు, కొంచెం కాదు. మీ నోరులు తెరవేంటండి? బహు కొంచెం, కొంచెం కాదు, బహు కొంచెం, బహు కొంచెం, బహు కొంచెంగా ఉందంట. మాట అర్థం చేసుకోండి. కాలం కొంచెం కాదు, బహు కొంచెం. చదవయ్యా. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. ఆలస్యము చేయక వస్తున్నాడు దేవుడు. కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చే దేవుడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? మరి నీ పరిస్థితి ఏంటి? బాప్తిసం పొందావా? బాప్తిసం పొందా? ఫ్లైట్ టైం అయిపోయిందండి, 5 నిమిషాలు ఆగమంటే ఆగుతాడా? ఆగుతాడా? ఫ్లైట్ ఆగపోతే దేవుడు ఆగుతాడా? మరి ట్రైన్ టైం అయిపోయింది, స్నానం చేస్తాను ఉండరా, పెట్టి తీసుకొని స్నానం చేస్తాను ఉండండి, ఉంటాడా? పోరా బాబు, నీ కొరకు నేను ఎందుకుంటాను? వెళ్ళిపోతాడు. ట్రైన్ ఆగదు, ఫ్లైట్ ఆగదు, బండి ఆగదు. ఇప్పుడు మనిషి ఆగట్లేదు టైం అయిపోతే. అమ్మా, అంత ఫాస్ట్ అయిపోయింది, కాలం అంత ఫాస్ట్ అయిపోయింది. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, కాలము బహు కొంచెం ఉందంట, బహు కొంచెం ఉందంట. వచ్చే దేవుడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే దేవుడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నువ్వు త్వరపడాలి, నువ్వు సిద్ధపడాలి, ఆయన స్వభావంలోకి మారాలి, దేవుని స్వభావంలోకి మారాలి. ఈరోజు పగలు కూడా దేవుడు అదే మాట్లాడాడు. బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు కావాలి, నూతన యెరూషలేముగా నువ్వు మారాలి, నూతన వ్యక్తిగా మారాలి. అదే దేవుడు మాట్లాడాడు. కనుక ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మనం కూడా ఏం చేయాలి? త్వరగా సిద్ధపడాలి. 1 యోహాను పత్రిక 3:2 చదువునా. ప్రియులారా, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము,
ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో ఆ, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆ, ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఎరుగుదము. ఆయన యందు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన బాగా వినండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న వారందరూ ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఆయన ఉన్నట్టుగా పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా తన చేసుకొనును. పవిత్రులుగా అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ప్రతి ఒక్కడు పరిశుద్ధ స్వభావంలోకి మారాలి. ఆయన యందు ఈ నిరీక్షణ కలిగిన వారందరూ ఏ నిరీక్షణ? ప్రభు రాకడ. ఏ నిరీక్షణ? ప్రభు రాకడ. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలము. ఏమండి? వెనకన అసలు నోరు తెరవట్లా. ఎవరండి మనం? ఎవరము? దేవుని పిల్లలందరూ ఒక అల్లు చెప్పండి. దెయ్యం పిల్లలందరూ అల్లు చెప్పండి. దెయ్యం పిల్లవైతే ఇంకా అంతే సంగతులు. పోతాం, ఇడిచిపెట్టబడిపోతాం. దేవుడు చెప్తున్నాడు మనమందరము దేవుని పిల్లలము. హల్లెలూయా. దేవుని పిల్ల ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉండాలి. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉండాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పాపము కడగబడాలి, స్వభావం కడగబడాలి, హృదయం కడగబడాలి, కన్నులు కడగబడాలి, తలంపులు కడగబడాలి. పరిశుద్ధమైన స్వభావం కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభు త్వరగా వస్తానని చెప్పాడా? నోర్లు తెరవండి. ఉన్నారు తలకాయ ఊపాలంటే నాకు కోపం వస్తుంది. నోర్లు ఉన్నాయిగా, నోర్లు తెరవండి. ప్రభు త్వరగా వస్తానని చెప్పాడా? చెప్పాడు లేదా? వస్తాడా లేదా? మరి వస్తే ప్రభు చెప్తే, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ? సంచిలో గుడ్లు పెట్టుకొని ఈ సంచిలో ఈ సంచి ఒకటి, ఈ సంచి ఒకటి, ఈ పెట్టి ఒకటి భుజాన్ని పెట్టుకొని అమ్మా సంచి పెట్టుకొని ప్రభా చింతపడ్డానయ్యా. ఈ పక్కనేమో అన్ని కోట్లు. ఎందుకంటే చలి పుట్టిద్దేమో అక్కడ. అదే సిద్ధపడటం. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నేను మరలా వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. మిమ్మల్ని వదిలిపెట్టే దేవుడను కాను, అనాథులుగా చేసే దేవుడను కాను. మీరు నా పిల్లలు, నేను తండ్రిని. తండ్రి తన పిల్లల కొరకు వస్తున్నాడు. త్వరగా తండ్రి తన పిల్లల కొరకు వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన పిల్లవైతే, ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఏరే పక్కింటి పిల్లలు మీ ఇంటికి వస్తే ఊరుకుంటావా? మంచి స్వభావం మీది. పక్కింటి పిల్లలు మీ ఇంటికి వచ్చి ఊరుకుంటావా? ఊరుకోవు. హే ఏంద్రా పొద్దాక నా ఇంటికి వస్తా, పా మీ ఇంటికి సైతానా అంటావు, తరిమేస్తా. అదే నీ పిల్లలైతే రాత్రి మగలు నీ ఇంట్లోనే ఉంటారా లేదా? అదే దేవుని పిల్లలైతే దేవుని ఇంటికి వెళ్తారు. దేవుని పిల్లల కొరకు వస్తున్నాడు ఆయన పిల్లల కొరకు ఆయన వస్తున్నాడు. ప్రభువా నాకు ప్రార్థన రాదయ్యా, నాకు ప్రార్థన ఎట్ట చేయాలో నేర్పించు ప్రభువా అని అడిగితే, అప్పస్తులు అడిగితే ఆయన అన్నాడు, మొట్టమొదట నోరు తెరిచి పరలోకమందున్న మా తండ్రి. మీరు చెప్తారా చెప్పరా? నేను చెప్తా ఉంటే మీరు తలకాయలు ఊపుతా ఉండండి. పరలోకమందున్న మా తండ్రి. దేవుడు నీకేమై ఉన్నాడు? లోకానికి ఏమైనాడు? ప్రపంచానికి ఏమైనాడు? తండ్రి స్వభావం. ప్రతి ఒక్కరికి, లోకానికి తండ్రి మన దేవుడు. తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అని పిలవాల్సిందే. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఆయన పిల్లలమై ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు దేవుడు సృష్టించిన పిల్లలు.
దేవుడు పుట్టించిన పిల్లలు, ఆయన పోలికలో ఉన్న పిల్లలు, ఆయన స్వరూపంలో ఉన్న పిల్లలు, ఆయన ఆత్మ కలిగిన పిల్లలు, ఆయన ప్రాణం కలిగిన పిల్లలు, మీరంతా నా పిల్లలే. హల్లెలూయా. ఒరేయ్ 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 టింకరోడా, ఒరేయ్ ఒరేయ్ నువ్వు నా పిల్లోడి కదరా, నువ్వు నా కొడుకు కదరా, నువ్వు బాగా దుష్టుడా అంటాడా దేవుడు? అంటాడా? ఏంటో తాగిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:48 చదువునాను. 45 48 48 చదువు. మీ పరలోకపు తండ్రి, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఏం చదువుతున్నా? 5:48 45 చదువు. నీ పరలోకపు తండ్రి అది కాదు, నీతిమంతుల్ని ఎన్నో వచ్చినది? ఆయన చెడ్డవారి మీదను. ఎన్నో వచ్చిన? 45 చదువు. ఆయన చెడ్డవారి మీదను. యేసయ్య దేవుడు అంట చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. తన వర్షమును కురిపించుచున్నాడు. చెడ్డవారిని, మంచోణ్ణి, నీతిమంతుణ్ణి, అనీతిమంతుణ్ణి ప్రేమిస్తున్నాడంట. నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమార్తె నేను ప్రేమిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా 2024 అంతా నీ ఇష్టానుసరంగా తాగి 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 సుఖించావు. దేవుని కంటికి కన్నీరు తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు ఇదిగో ఈ సంవత్సరం ఆఖరి దినాన ప్రభు నేను మాట్లాడుతున్నాను. నీ పాపాలు క్షమించే దేవుడని నేను, నీ తప్పులు క్షమించే దేవుడు నేను, పాపిని నీతిమంతుడుగా మార్చే దేవుడు నేను. అయితే నువ్వేం చేయాలో తెలుసునా? ఈ రాత్రి నీ ప్రభు స్వరం, నిన్ను క్షమించే ప్రభు స్వరం, నిన్ను క్షమించే దేవుని స్వరం, ఈ స్వరం నీ చెవుల్లోకి వెళ్ళాలి. నీ దేవుని స్వరం చెవుల్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. లూకాసు వార్త 19:41 చదువునానా? ఆయన పట్టణముకు సమీపించినప్పుడు, దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి కన్నీరు కార్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఈ దినమైనను ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఈ దినమైనను కన్నీరు కారుస్తున్నాడు నా దేవుడు. కన్నీరు కారుస్తున్నాడు. నీ విషయమై కన్నీరు కారుస్తున్నాడు. నీ బిడ్డల విషయమై కన్నీరు కారుస్తున్నాడు. నీ భర్త విషయమై కన్నీరు కారుస్తున్నాడు. నీ భార్య విషయమై కన్నీరు కారుస్తున్నాడు. ఈ దినమైనను, ఈ రోజైనను, ఈ సంవత్సరం అయినను, ఈ నెల అయినను నా స్వరము నీ చెవులకు వినపడాలి. దేవుని స్వరము నీకు వినిపిస్తున్నాడు నా దేవుడు. దేవుని ఆ స్వరం ఏంటో తెలుసునా? ప్రేమగల్ల స్వరము, జాలిగల్ల స్వరము, దయగల్ల స్వరము. ఈ స్వరము నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ భర్తకి ఈ స్వరము వినిపించబడును గాక. దేవుని స్వరం వినిన నీవు రక్షించబడుదువు గాక. పాపంలో నుంచి బయటకు వద్దువు గాక. చీకట్లో నుంచి బయటకు వద్దువు గాక. ఏడుస్తున్నాడంట దేవుడు ఏడుస్తున్నాడంటయ్యా. దేవుడు ఏడుస్తున్నాడంట. పట్టణాన్ని చూసి, వారి కాఠిన్యమును చూసి, వాళ్ళ కఠినమును చూసి, వాళ్ళ పాపాలను చూసి ఏడుస్తున్నాడు దేవుడు. అయ్యా నేను త్వరగా వచ్చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వచ్చేసినప్పుడు నువ్వు ఎక్కడో తాగుబోతుగాను,
నువ్వెక్కడో తిరుగుబోతుగాను, నువ్వెక్కడో పాపంలో, నువ్వెక్కడో సైతాన్లో ఉంటే, నీ పాపం వదిలిపెట్టకపోతే నిశ్చయముగా వదిలిపెట్టబడితే సాతానుడు నిన్ను పట్టుకొని నరకానికి వీడ్చుకొని వెళ్ళిపోతాడు. నిత్య నరకం. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యం అంటే అంతము లేనిదే. బిడలారా, ఆ నరకంలోకి మనం వెళ్ళకూడదని తండ్రి యొక్క ఆశ, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క దయ, తండ్రి యొక్క కరుణ, తండ్రి యొక్క కటాక్షం. నరకానికి వెళ్ళకూడదు, ఏ ఒక్క నరకానికి వెళ్ళకూడదు. ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. ఈ దినమైన, ఎప్పుడంటే ఈ దినమైన నీవు ఆయన స్వరం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిలుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 23:37 చదవనా? 23:37. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపును, ప్రవక్తలను సంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నానని ఉంటుంది గాని మీరు వల్లకపోతిరి. చూడు. హల్లెలూయా. దేవుని ప్రేమమయుడు, దేవుని కృపామయుడు, దేవుని ప్రేమ. అయ్యా, దేవుని ప్రేమ. రేయ్, పోతావు, ఇంకా నాశనమైపోతావు అన్నాడా? నోరు సప్పరించి బాకండి, నోరు తెరవండి అన్నాడా? ఏమన్నాడు? కోడిని చూపిస్తున్నాడు, పిల్లల కోడిని. ఏ కోడంట? పిల్లల కోడి. పిల్లల కోడిని చూడరా, పిల్లల కోడిని చూడండి. పిల్లల కోడి ఏం చేస్తుంది? గద్దది తనుదా. పిల్లల కోడి ఏం చేస్తుందంటే, పిల్లల కోడి పిల్లలు పెట్టుకొని రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీదకి రాగానే ఈ పిల్లలు ఏం చేస్తాయంటే, వాటికి గింజలు, పురుగులు ఇవన్నీ కంటికి కనపడుతుంటే ఈ తల్లిని వదిలిపెట్టి కిచ్ 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 అంటే ఈ తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. మేస్తా ఉంటాయి కంప చెట్టల్లో, ఆ దారిలో మేస్తా ఉంటాయి. తల్లి కూడా ఏం చేస్తారు సార్? ఈ రోడ్డు మీద తల్లి కూడా ఏం చేస్తారు సార్? శత్రువు ఎటు నుంచి వస్తున్నాడా అని కనిపెడతా ఉంటుంది తల్లి కోడి. పిల్లలకి శత్రువు ఎటు నుంచి వస్తున్నాడా అని కనిపెడుతుంది. ఎట్ట కనిపెడుతుంది చెప్పండి? తల్లి కోడి ఎట్ట కనిపెడుతుంది చెప్పండి? కోడిని తినమంటే కోడిని తినేస్తారు. తల్లి కోడి స్వభావం చెప్పండి. తల్లి కోడి ఏం చేద్దంటే ఇలా తిరుగుతూ ఉంటుందా? తిరుగుతూ ఉన్నప్పుడు గద్ద గనక కాకి గనక పైన తిరుగుతూ ఉందనుకోండి, దాని నీడ గుర్తుపట్టేస్తుంది. కోడి ఏం చేస్తుంది? దాని నీడ గుర్తుపట్టి అంటది. అనగానే ఈ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు అంటే దూరిపోతాయి, రెక్కల కింద దూరిపోతాయి. అంటే అది అపాయమైన కేక, ప్రేమ కలిగిన కేక అని పిల్లలు తెలిసిపోతుంది. అపాయమైన కేక, నోరు తెరవండి. అపాయమైన కేక, ప్రేమ కేక అని తెలిసిపోతుంది. మనకు కూడా మన దేవుడు ఏ బూర ఊతున్నాడో మనం తెలిసిపోవాలి. బూర శబ్దం వినే మెట్లోకి రావాలి, దేవుని స్వరం వినే మెట్లోకి రావాలి, దేవుని స్వరం వినే మెట్లోకి మనం రావాలి. ప్రభువా, కాలం సమీపించింది. వాక్యం ప్రకారం మన జీవితం మార్చుకోవాలి. వాక్యం ప్రకారం జీవితం మార్చుకోవాలి. తల్లి కోడి స్వభావం కలిగిన వాడంట. ఎవరు? యేసయ్య తండ్రి కోడి స్వభావం కలిగిన వాడు మన యేసయ్య. తల్లి కోడి ఎంత జాగ్రత్తగా తన పిల్లలను రెక్కల కింద కాపాడుకుంటుందో, అలాగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యను నిన్ను కాపాడాలని నా దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు. తల్లి కోడిలాగా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోడి పిల్ల ఎప్పుడైతే ఆ కోడి రెక్కల కిందకి వచ్చిందో,
ఆ రెక్కల కింద కాపుదల ఉంది. ఇంక గద్ద కంటికి కనపడుతుందా? చెప్పండి, కాకి కంటికి కనపడుతుందా? ఎవరికి? సర్పానికి కానీ, పందికొక్కకు కానీ, ఎలికకి కానీ, కాకి కానీ, గద్దకు కానీ, దేనికి కనపడదు. రెక్కల నీడలో ఉంటుంది. హల్లెలూయా. దేవుని రెక్కల నీడలో నీకు కాపుదల ఉంది. నా దేవుడు పిలుస్తున్నాడు, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఇదిగో ఈ సంవత్సరము, ఇదిగో చివరి దినాల్లోకి మనం వచ్చాం. ఈ చివరి దినాల్లో నా దేవుడు ప్రేమ గల్లవాడై, జాలి గల్లవాడై, కరుణ గల్లవాడై, కటాక్షం గల్లవాడై కన్నీళ్లతో పిలుస్తున్నాడంట. కన్నీళ్లతో పిలుస్తున్నాడు. ఈ దినమైనను, ఈ నెలలో అయినను, ఈ రోజులైనను, ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలోనైనను ఇదిగో దేవుడు నిన్ను ఇంతగా పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను క్షమించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు అర్థమైతే, ఆయన కరుణ నీకు అర్థమైతే, ఆయన జాలి నీకు అర్థమైతే, ఆ దేవుని ప్రేమ నీకు అర్థమైతే నీవు ఆయన రెక్కల కిందకి రాలేకుండా ఉండలేవు. ఆయన సన్నిధికి రాకుండా ఉండలేవు. ఆయన ప్రేమించకుండా ఉండలేవు. ఆయన ప్రేమను మీరు రుచి చూద్దురు గాక. ఆయన స్వరము మీకు వినపడును గాక. స్వరమినే పిల్లలుగా ఎదుగుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం నీకు వినపడాలి. కోడిపిల్ల చిన్నదైనా ఎవరి స్వరం వింటుందంట? కోడిపిల్ల చిన్నదైనది ఎవరి స్వరం వింటుంది? తల్లి స్వరం వింటుంది. హల్లెలూయా. మన తల్లి మన యేసయ్య, మన తండ్రి మన యేసయ్య, మన దేవుడు మన యేసయ్య, మన కాపరి మన యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సౌండ్ కొద్దిగా తగ్గించాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన మాట చెప్పాడు, నేను వస్తున్నానని. కాలము బహు కొంచెంగా ఉంది, బహు కొంచెమే ఉంది కాలం లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనకి బాగా వినండి, ఈ రాత్రి మనకు ప్రశ్న ఏంటంటే, ప్రభు త్వరగా వస్తున్నాడు, కాలం లేదు. ఆయన వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? అది ఆయన వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఒక 3 విషయాలు, 3 ప్లేసులు మీకు చూపిస్తా. ఈ 3 ప్లేసులు కనుక మీరు ఉంటే మీకంటే ధన్యులు. అది లేటుగా చెప్పేయండి. మనకంటే ధన్యులు ఇంకెవరు లేరు. ఏ ప్లేస్లో నువ్వు ఉండాలి? ఆయన వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు వచ్చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? చాలామంది ఇంకా పండగలు చేసుకుంటూనే ఉన్నారు. చాలామంది ఇంకా పాపంలో ఉన్నారు. చాలామంది లోక ఆశల్లో ఉన్నారు. ప్రభు వచ్చేస్తున్నాడు బిడ్డ, ప్రభు వచ్చేస్తున్నాడు. యవనస్తులారా, యవన బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, ప్రతి తలంపుని చూస్తున్నాడు, ప్రతి జీవితాన్ని చూస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు? ఎడవబడే స్థితిలో ఉన్నావా? ఎత్తబడే స్థితిలో ఉన్నావా? ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ రాత్రి 3 ప్లేసులు మీకు చెప్తాను. ఈ 3 ప్లేసుల్లో మనం ఉంటే నిశ్చయముగా ప్రభు రాకడికి ఎత్తబడిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, యేసయ్యా, యేసయ్యా. సరిగ్గా కొట్టు. గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, యేసయ్యా, సయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మనం ఉండాల్సింది ఎక్కడ? చదవండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదువునానా?
ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణమైన విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మల్ని దీవించిన ఈ కిటికీకి దీవించిన వాక్యం బాగా సరిగా చదవాలి. మమ్ములను దించిన కిటికీ, నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి, నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంటి చేర్చుకొనము. చేర్చుకో, ఇంట్లో చేర్చుకో, ఇంట్లో నుంచి బయటికి రావద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పారు? పంపబడిన వారు ఏం చెప్పారండి? పంపబడిన వారు ఏం చెప్పారు? కిటికీలో నుంచి దించేసిందంట. తాడు కట్టి కిటికీలో నుంచి దించే. ఎంత ప్రాకారం, పెద్ద ప్రాకారం. ఆ ప్రాకారపు గోడ మీద ఉంటుంది. ఆ ప్రాకారం నుంచి కిందకి తాడు వేసి దించేసిన తర్వాత, అయ్యా మాకు ఉపకారం చేయండి, ఈ దేశాన్ని మీరు జయించుకుంటారు, దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు అని సేవకుల దగ్గర ఏమడిగిందామే? సహాయం అడిగింది. సహాయం అడిగితే వాళ్ళు అన్నారు, కరెక్టే, మేము కూడా మీకు ఒక ఆనుమానం చెబుతున్నాం, మేము కూడా ఒక నిబంధన చెప్తున్నాం. ఆ నిబంధన కన్నా నువ్వు మేరకుండా ఉంటే నిశ్చయముగా నీవు ఇశ్రాయేలులో కలిసిపోతావు. హల్లెలూయా. లేదంటే నువ్వు ఇంటి వారు కాల్చివేయబడిపోతారు, చనిపోతారు అని చెప్పి నిబంధన ఏం చెప్పారంటే, ఈ ఇంటికి పైనుంచి కిందకి ఎర్రని దారం కనపడాలి. ఏం కనపడాలి? ఎర్రని దారం కనపడాలి. ఈ ఎర్రని దారం దేనికి గుర్తు అంటే యేసయ్య రక్తానికి గుర్తు. హల్లెలూయా. బైబిల్లో ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాహాబు తల్లిని గురించి దేవుడు ఏం రాసి పెట్టాడంటే, వేశ్యైన రాహాబు. ఏ రాహాబు అంట? బాగునండి. అంటే పాపములో ఉన్న రాహాబు, లోకములో ఉన్న, నోరులు తెరవనుగా నీ దేవుడు మీ నోరులు తెరుచును గాక. నోరులు తెరవండి. పాపంలో ఉన్న, వ్యభిచారంలో ఉన్న రాహాబు, దేవుని దుఃఖపెట్టే రాహాబు, దేవునికి దూరం అయిపోయిన రాహాబు, పాపముతో నింపబడిన రాహాబు, ఇంట్లో పాపం, ఒంట్లో పాపం, దేవునికి దూరం అయిపోయిన రాహాబు. ఈ రాహాబుకి ఒక్క గుర్తు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసిన? ఎర్రని దారం యాలగట్టు. హల్లెలూయా. ఈ ఎర్రని దారము కట్టిన ఇంటిలో నీవు ఉండాలి, నీ తండ్రి ఉండాలి, నీ తల్లి ఉండాలి, నీ అన్నదమ్ములు ఉండాలి, నీ అక్కచెల్లు ఉండాలి, నీవు కలిగిన వారందరూ ఈ ఇంటిలోనే ఉండాలి. హల్లెలూయా. యేసు రక్తానికి గుర్తు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే యేసు రక్తము కింద ఉండాలి. ఎక్కడ ఉండాలి? యేసు వేసినప్పుడు ఎక్కడ ఉండాలి? చెప్పినాకనే చెప్పండి. చెప్పినాక ఎక్కడ ఉండాలి? యేసు రక్తం కింద ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, పార్కుల్లో, ఆ కొంపమటి ఈ కొంపమటి ఎక్కడో ఉన్నావు అనుకో, మీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు నిశ్చయంగా కాలబెట్టేస్తారు. ఎరుకో పట్టణాన్ని కాలబెట్టేస్తారు, తగలబెట్టేస్తారు. దేవుడు చెప్పేశాడు, నిశ్చయంగా నేను మీకు చేతికి అప్పచిస్తాను చెప్పేశాడు. కనుక ఆమెకు భయం పుట్టింది. చెప్పారు యేసు రక్తానికి గుర్తు, యేసు రక్తానికి గుర్తు. అయితే బాగా వినండి, ఈమె వ్యభిచారి కదా, ఈమె పాపి కదా, ఈమె దేవునికి దూరం అయిపోయింది కదా. అయితే యేసు రక్తం ఏం చేసింది? యేసు రక్తం ఏం చేసిందంటే రాహాబు ప్రతి పాపాన్ని క్షమించింది యేసు రక్తం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తము ఆమె పాపాన్ని క్షమించింది. అమ్మా 1 యోహాను పత్రికలో 1:9 మనం ఏం చదువుతున్నా? తన కుమారుడైన యేసయ్య రక్తము
ప్రతి పాపము నుండి మనలను నీతిమంతులు. మన పాపములను ఆ మనం ఒప్పుకొని ఎడల ఆ ఆయన నమ్మదగిన వాడును ఆ నీతిమంతుడును కనుక కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త పాపము నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులు అంటే పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడంట. నీతిమంతులుగా చేస్తాడు. ఏది చేసేది? యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపాన్ని కడుగుతుంది. ప్రతి పాపాన్ని కడుగుతుంది. చూడండి, వాళ్ళకి ఏం చెప్పారు? రాహాబుని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ చెల్లెల్ని, అందరినీ కలిగిన వారందరినీ ఇంట్లో తీసుకొచ్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తము ఉన్న ఇల్లది. యేసు రక్తము కింద గుర్తుది. యేసు రక్తము కింద ఉన్న ఇల్లది. యేసు రక్తం మొట్టమొదటి ఏం చేస్తుందంటే ప్రతి పాపని కడుగుతుంది. అయ్యా, నేను రక్తం కిందకు వస్తానయ్యా, యేసు రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా తలంపులు క్షమించయ్యా, నా చూపులు క్షమించయ్యా, నా మాటలు క్షమించయ్యా. ఎవరైతే యేసయ్య రక్తం కిందకి ఈ రాత్రి రావటానికి సిద్ధపడి ఉన్నారో వారందరినీ యేసు రక్తం కడుగుతుంది. వారందరినీ యేసు రక్తం కడుగుతుంది. ఒక్కరిని కూడా త్రోసివేసేది కాదు యేసు రక్తం. ప్రతి పాపి కొరకే రక్తం కార్చబడింది. కలవరి శిలువలో ఆయన మన కొరకు రక్తము కార్చేశాడు. మన దేవుడు రక్తము కార్చేశాడు. ఆ రక్తం నిన్ను పిలుస్తుంది. ఈ రోజు రా. నువ్వు ఎలాంటి రాహాబోయినా పర్లేదు, నువ్వు ఎలాంటి తాగుబోతుయినా పర్లేదు, నువ్వు ఎలాంటి తిరుగుబోతుయినా పర్లేదు, నేను నిన్ను పరిశుద్ధుడిగా మార్చే రక్తం ఇది. నేను నీతిమంతురాలుగా చేసేస్తా నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తములో కాపుదల ఉంది. యేసయ్య రక్తములో కాపుదల. యేసయ్య రక్తంలోకి రాకపోతే నీకు కాపుదల లేదు. సాతాను నిన్ను ఈడ్చుకొని పోతుంది. నీ తలంపులు మారవు, నీ బుద్ధులు మారవు, నీ చూపులు మారవు, నీ ఆశలు మారవు, నీ ఇచ్చలు మారవు, నీ పాపాలు మారవు. ఈడ్చుకొని వెళ్ళిపోతారు. సాతాను నరకానికి పోతారు. నీవు ప్రభు రాకడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? యేసయ్య రక్తము కింద ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ప్రతి పాపిని ఆయన రక్తంతో కడుగుతాడంట. చూడండి, లూకా సువార్త 18:13 చదవండి. 18:13 త్వరగా. యేసు ప్రభువా 18:13 అయితే చదువు నాన్న త్వరగా. 18:13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుంకరి ఏం చేశాడంట? అయ్యా నన్ను కనికరించమని, నోరులు తెరవండమ్మా, కనికరించమని ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. అయ్యా నీ మందిరంలోకి అడుగు పెట్టడానికి కూడా నీ ఏగుణ్ణి కాదు నాయనా, అయ్యా నా పాపం క్షమించయ్యా అని ఏడిస్తేనంట కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు తన పాపమంతా కడిగి నీతిమంతుడుగా చేశాడంట. హల్లెలూయా, నీతిమంతుడుగా చేశాడంట. ఇప్పుడు మనము యేసయ్య రక్తముతో కడగబడితే, పాపం క్షమించబడితే నీతిమంతుల లిస్టులోకి వస్తాము. హల్లెలూయా. నీతిమంతుల లిస్టులో మొట్టమొదట నీతిమంతుడు మన యేసయ్యే. నీతిమంతుల పిల్లలు ఎడవబడరు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. రక్తము కింద ఉండాలి. ఎక్కడ ఉండాలి? రక్తము కింద. నిర్గమకాండం 12:23 త్వరగా 12:23
యెహోవా యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు ఆ దేశ సంచారం చేయుచు ఆ ద్వారబంధపు పై కమ్మి మీదను ద్వారబంధము పైన కమ్ము మీదను 2 నిలువు కమ్ముల మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చోరనీడి కాబట్టి మీరు నిరంతరమును మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఆజ్ఞ జారైంది. ఏంటంటే మరణదూత వస్తుంది. ఏ దూత? మరణదూత వస్తుంది. ప్రతి ఇంట్లోకి వస్తుంది మరణదూత. చూస్తుంది. వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ఇళ్లలో పై కమ్మకి కింద కమ్మకి పక్కన కమ్మకి ఏం పోయాలి? గొర్రెపిల్ల రక్తం పోయాలి. ఏం పోయాలి? గొర్రెపిల్ల రక్తం పోయాలి. ఈ గొర్రెపిల్ల రక్తంలో ఏముందంటే దేవుని కాపుదల ఉంది. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల రక్తంలో నుంచి గుమ్మము దాటి బయటికి రాకూడదు. గుమ్మం దాటి వచ్చావా గద్ద కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టుగా వేసుకొని పోతుంది. అది తెలుసుగా, వేసుకొని పోతుంది అంతే. రెండో కంటికి కనపడకుండా సంహారణ దూత మరణదూత వచ్చింది. మరణదూత నడుస్తుంది. ఆ గుమ్మం అవతలే ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? గుమ్మం లోపలే ఉండాలి. బయట అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ఈ రక్తాన్ని చూసి దాటిపోతుంది. హల్లెలూయా. ఈ రక్తాన్ని చూసి దాటిపోతుంది. రక్తం చూడగానే మరణదూత పారిపోతుంది. ఇశ్రాయేలు అందరూ దేవుడు చెప్పినట్టుగా, మోసే చెప్పినట్టుగా, ఆజ్ఞాపించినట్టుగా వెంటనే గొర్రెపిల్లని తీసుకొచ్చి రక్తం కార్చి గుమ్మాలకు పూసుకున్నారు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఒక్కరు కూడా బయటికి రాలా. హల్లెలూయా. 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 యేసు రక్తం ఉన్న ఇల్లేది? యేసు రక్తం ఉన్న ఇల్లు దేవుని సంఘం. యేసు రక్తం ఉన్న ఇల్లు దేవుని సంఘం. దేవుని సంఘం. దేవుని సంఘం. దేవుని సంఘములో ఎవరు బయటికి రాకుండా ఉంటారో, దేవుని సంఘాన్ని ఎడవకుండా ఉంటారో, దేవుని పరిచర్య ఎడవకుండా ఉంటారో, దేవుని సేవకుడిని ఎవరైతే ఎడవకుండా ఉంటారో, దేవుని సేవకుడు చెప్పిన దానికి ఎవరైతే లోబడి ఉంటారో నిశ్చయముగా వాళ్ళు కాపాడబడతారు. నిశ్చయముగా దేవుడు వారిని రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇంటిలో ఉండాలి. ఇంటిలో ఉండాలి. ఇంటిలో ఉండకుండా పిల్ల కోడి తల్లిని వదిలిపెట్టినట్టుగా పిల్లలు బాగా వినండి, అవి చాలా బలహీనమైన పిల్లలు. కోడి పిల్లలు బలహీనం. మనం కూడా కోడి పిల్లలు అంత బలహీనం. కొంచెం ఎండ వచ్చిందనుకో, మనం ఎండబడిందనుకో ఎలా ఉంటాం? వాడిపోతాం. తోటకూర మట్ట వాడిపోయినట్టు వాడిపోతాం. బలహీనం. అందుకనే కోడి పిల్లలను పోల్చాడు దేవుడు. బలహీనమైన పిల్లారా, బలవంతుడైన రెక్కల కిందకి రండి. దేవుని కాపుదల్లోనికి రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కింద కాపుదల ఉంది. దేవుడు వచ్చేస్తున్నాడు. త్వరగా వచ్చేసినప్పుడు మనము ఆయన కాపుదల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మొట్టమొదటి ఎక్కడ ఉండాలండి? యేసయ్య రక్తము కింద ఉండాలి. హల్లెలూయా. యేసయ్య రక్తం నిన్నేం చేస్తుంది? యేసయ్య రక్తం నిన్నేం చేస్తుంది? ప్రతి పాపము నుంచి పరిశుద్ధులుగా చేస్తుంది. యేసయ్య రక్తం కిందకు వస్తే యేసయ్య రక్తం నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధులుగా చేసి దేవుని పిల్లగా చేసి నిన్ను దేవుని ప్రజల్లో, దేవుని సంఘంలో, దేవుని ఇంటిలో చేర్చబడి కాపాడుతుంది నిన్ను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన పిల్లలు ఆయన ఇంట్లో ఉండునుగాక. ఆయన పిల్లలు ఆయన సంఘములో ఉండునుగాక. ఆయన పిల్లలు భద్రపరచబడుదురుగాక. ఆయన పిల్లలు రాకడ కొరకు సిద్ధపరచబడుదురుగాక. హల్లెలూయా. రాహాబు ఆ సేవకులు చెప్పిన మాట తూచా తప్పకుండా ఎర్రని దారం కట్టి ఆ మాటకు లోబడి తల్లిని ఆ ఇంట్లో పెట్టి, తండ్రిని ఆ ఇంట్లో పెట్టి, పిల్లలు ఆ ఇంట్లో పెట్టి అందరిని ఇంట్లో పెట్టేసింది. ఎర్రని దారం కట్టేసింది. ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోతుంది. ఆ ఇంటి మీద ఒక్క చేయి కూడా పడలేదు. ఆ ఇంటి మీద ఒక్క చేయి కూడా పడలేదు.
అరే ఒక ఇల్లు ఉందరా, ఆ ఇంటి మీద ఎవరు చేయలేదు, ఎందుకు వేయలేదు చెయ్యి? అరే ఎర్రను దారం కనపడుతుంది అంటే అర్థం ఏంటి తెలుసునా? అదే రక్షణ పొందిన ఇల్లు, అదే యేసయ్య రక్తానికి గుర్తు. హల్లెలూయా. ఆ ఇంట్లో వాళ్ళందరినీ యెహోషువ మనుషులు పంపించాడు. ఆ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి వారందరినీ ఇశ్రాయేలు ప్రజల్లో కలిపేయండి, దేవుని జనాంగంలో కలిపేయండి అని అంటే, నేటి వరకు ఇశ్రాయేలీలో రాహాబు తల్లి, రాహాబు తండ్రి, రాహాబు అన్నదమ్ములు అందరూ కూడా దేవుని పిల్లల్లో కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు యోర్దాను దాటుకొని, యెరికోను దాటుకొని కానాను దేశానికి నడిచి వెళ్తుంటే వాళ్ళల్లో కలిసి, ఇశ్రాయేల్లో కలిసి, రాహాబు వాళ్ళల్లో కలిసి కానాను దేశానికి నడుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాహాబుని అడగండి, రాహాబు తల్లి పాపం ఉందా నీళ్ళు అడగండి. నా పాపం అంతా యేసయ్య రక్తం కడిగేశాడు. నేను ఇప్పుడు ఆయన కుమార్తెని అయిపోయాను, ఆయన జనాంగంలో ఉన్నాను, ఆయన సంఘంలో ఉన్నాను, ఆయన నన్ను క్షమించాడు. దేవుడు క్షమించిన మనిషిని ఎవరైనా ఏలు పెట్టి చూపించగలరా? చూపిస్తారా? చూపించలేడే. ధైర్యం చాలదు, ఎందుకంటే పాపాలన్నీ కడిగేశాడు. కుమార్తెగా చేసుకున్నాడు, కుమార్తె అయిపోయింది. యేసయ్య రక్తం మొట్టమొదట నేనేం చేస్తుంది తెలుసునా? యేసయ్య రక్తం ఏం చేస్తుంది చెప్పాలి. మొట్టమొదట నీ పాపం, ఎంత పాపమైనా సరే, తలంపుల్లో పాపం, చూపుల్లో పాపం, మాటల్లో పాపం, తాగుళ్ళలో పాపం, సిగరెట్లో పాపం, చుట్టలో పాపం, ఇంకా ఎన్నెన్ని పాపాలు ఉన్నాయి. ఈ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచేది యేసయ్య రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే నిన్ను కాపాడేదంట. చదివారు కదా, చదివారా లేదా అమ్మా? యేసయ్య రక్తం నిన్ను కాపాడేదంట. ఏంటది? నిర్గమకాండం 12:23 చదువునానా? దాటిపోను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళు రక్తము వీరిని కాపాడుతుందంట. కాపుదల మనకి యేసయ్య రక్తం కాపుదల. ఏ దుష్టుడు నిన్ను ముట్టకుండా, ఏ సాతాను నిన్ను ముట్టకుండా, ఏ పాపం నిన్ను ముట్టకుండా యేసయ్య రక్తం. అందుకని ఎప్పుడు మన నోట్లో ఏముండాలి? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. భయం పుట్టినప్పుడు ఏం చేయాలి? బాగులేనప్పుడు ఏం చేయాలి? బలహీనత వచ్చినప్పుడు ఏం చేయాలి? నీరసం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక యవనస్తుడికి శాతపడే శక్తులు ఉన్నాయి. శాతపడే శక్తులు. నా కాళ్ళు పట్టుకొని నేను చచ్చిపోతానన్నా, నేను బతకను అని ఏడ్చాడు. ఏడిస్తే నేను చెప్పా, ఒకటే మాట చెప్పా, అయ్యి నిన్నేమి చెవు, నీ దగ్గర రావు, నన్ను బతకనివన్నా, నన్ను బతకని, నేను చచ్చిపోతానన్నాడు. రక్తం పడుతుంది నోటమ్మటి. నేను చెప్పా, రాత్రి పగులు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం, ఇదే చెప్పు. నీ నోటమ్మటి రెండో మాట రాకూడదు. ఎప్పుడైతే ఆ స్తోత్రం చెప్పానో ఇక పట్టుకున్నాడు. పట్టుకొని కూర్చొని, అంతకుముందు ఏం చేశాడంటే డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళేవాడు. డ్యాన్స్ ప్రోగ్రాం, ఈ డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర ఈ శక్తులు ఆవరించేసాయి అయ్యగారికి. ఇక రెండు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. సో ఒకటే మాట చెప్పా, యేసు రక్తమే. నోళ్ళు తెరవండి, యేసు రక్తమే చెప్పండి. మీ నోట్లో ఉన్న బలహీనత పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్తే రాత్రి మగలు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక అదే పట్టుకొని యేసు రక్తమే జయం, యేసు రక్తం. ఆ చేతబడి శక్తులు ఆ బిడ్డని విడిచిపెట్టి పారిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటున్నారు? ఇప్పుడు 3 సంఘాలకి కాపరి, 3 సంఘాలకి కాపరి, 3 సంఘాలకి కాపరి, 35 మంది సేవకులకి హెడ్. దేవుని ప్రేమ కొరకు, దేవుని కృప కొరకు ఒక్కళ్ళలో చెప్పలేరా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
యేసు రక్తంలో నీ కాపుదల ఉంది. యేసు రక్తం కాపుదల ఉంది. చూడండి, వాళ్ళు వచ్చేటప్పుడు అంట 600 రథాలు 600 రథాలు వెంటబడి అంట బయటకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్కి. బయటపడితే వెంటనే దేవుడు ఎర్ర సముద్రం లేచి వాళ్ళు నడిపించేసాడు. స్వభావాలు మారటానికి, వాళ్ళ తలంపులు మారటానికి, వాళ్ళ తలంపులు కడగబట్టడానికి. కనుక బిడ్డలారా, యేసు రక్తం రెండోదిగా ఏం చేద్దంట మనల్ని? ఒకటి, యేసు రక్తం ఏం చేస్తుంది? రెండోది ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. గద్దొచ్చినా, పిల్లొచ్చినా, ఎలుకొచ్చినా, పందికొక్కొచ్చినా, పామే వచ్చినా కానీ నేను చెప్పాలా? ఏం చెప్పరా మీరు? అట్లా చూస్తూ ఉన్నాను నా బోడిగుండికి వెళ్ళి. ఏదొచ్చినా కాపుదల రాదు అక్కడికి. అది అగ్నితో కంచేస్తాడు. అగ్ని ఏంటది? జకర్యా 2:5 అంటాడు, అగ్ని, దాని చుట్టూ అగ్ని ప్రాకారమై ఉన్నాను నేను. ఎవడరా వచ్చేది? ఎవడో సైతాన్ వచ్చేది? అగ్ని ప్రాకారం. చదువుతావా? చదవా? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. మహిమకు కారణమై ఉన్నాను. హల్లెలూయా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం. అగ్ని దగ్గ 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 మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించి అగ్ని ప్రాకారమైంది. రక్షణ పొందిన సంఘం, బాప్తిసం పొందిన సంఘం, పాపంతో కడగబడిన సంఘం, సంఘం చుట్టూ, యెరూషలేము చుట్టూ, సంఘం చుట్టూ, పరిచర్య చుట్టూ, సేవకుల చుట్టూ అగ్ని ప్రాకారం వేశాడంట దేవుడు. ఆ అగ్ని ప్రాకారంలో సైతాను వద్దామని మూతి పెడితే మూతి పెట్టిందనుకో, సైతాన్ మూతి పెట్టిందనుకో ఏం చేస్తుంది? మూతి మీసాలతో కూడా సర్రం కాలిపోతాయి. అంతే, మూతి కాలిపోద్ది. దగ్గరికి రాలేదు. సెగ తగిలితే చూస్తే పారిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, పాపాలు క్షమించేది యేసు రక్తం. రెండోది, నిన్ను కాపుదల ఇచ్చేది యేసు రక్తం. మూడోది చూడండి, 1 పేతురు 1:18. 1 పేతురు 1:18. పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనది నిష్కలంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలే. అమూల్యమైన రక్తం. ఏ రక్తం అంటే అది? అమూల్యమైన రక్తం. యేసయ్య రక్తం పాపాలని క్షమించే రక్తం. యేసయ్య రక్తం. నాకెళ్ళి చూడండి రా బాబు, మీరు నాకెళ్ళి చూడండి, దిక్కులు చూడబాకండి. యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం. యేసయ్య రక్తం కాపుదల కలిగిన రక్తం. అవన్నీ చదవమల్లా, నేను చెప్పింది చెప్పమంటున్నా. యేసయ్య రక్తం పాపని క్షమించే రక్తం, పాపాలు క్షమించే రక్తం. యేసయ్య రక్తం కాపుదల ఇచ్చే రక్తం. మూడోది యేసయ్య రక్తం. అది మీరు ట్రాక్ తప్పిపోకూడదు. ట్రాక్ తప్పే అంటే తలకాయ కిందకి పోయి కాళ్ళు పైకి వస్తాయి మీకు. డెమ్మకాయ కొడతారు. సాంబార్, ఉప్పు, వంకాయలు, సాంబారు, బెండకాయలు, గిండకాయలు సాంబార్ చేస్తారు చూడండి, ఆ సాంబార్లో కలిసిపోతారు. బుర్రకెక్కదు. నేను పాయింట్ 1, 2 చెప్తున్నా మీకు. చెప్పినప్పుడు కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఏంటది? మూడోది ఏంటి? అది అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం అంటే ఏంటి? అమూల్యమైన రక్తం అంటే ఏంటి? అమూల్యమైన రక్తం అంటే యేసయ్య రక్తం ఆయన స్వభావం, గొర్రెపిల్ల స్వభావంలోకి మార్చేది నిన్ను. దేవుని స్వభావంలోకి నిన్ను మారుస్తుంది. అది అమూల్యమైన రక్తం. నీ స్వభావాన్ని ఎవడైనా మార్చగలడా? ఏ డాక్టర్ అన్నా, ఏ పసర్లన్నా మార్చగలరా? ఎవ్వరు నీ తలంపులు, నీ స్వభావం ఎవడు మార్చలేడు. యేసయ్య రక్తం మారుస్తుంది. అమూల్యమైన రక్తం అంటే ఆ గొర్రెపిల్ల స్వభావంలోకి నిన్ను మార్చే రక్తం. అది దేవుని స్వభావంలోకి. ఒకప్పుడు తాగి తిరిగావు, ఇప్పుడు బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో కనపడుతున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అమూల్యమైన స్వభావం ఇది. ఆయన అందుకనే సుగుణాల సంపన్నుడంట. యేసయ్య ఎవరు? అమూల్యమైన రాయి. అమూల్యమైన రాయి.
సుగుణాల సంపన్నంట. ఆయన గుణగణాలు, ఆయన పవిత్రత, ఆయన స్వభావం, ఆయన విధేయత, ఆయన తగ్గింపు, ఆయన దేవుని చిత్తం, తండ్రి చిత్తం సంపూర్ణం కలిగిన వాడు. ఇవన్నీ ఆ రక్తంలో ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లోడు పరిగెత్తున్నాడు అనుకోండి, చెప్పిన మాట వినకుండా ఏమంటారు? చెప్పిన మాట వినకుండా పరిగెత్తుంటే ఏమంటారు? రేయ్ ఏంట్రా నాయనా, నీ తండ్రి స్వభావం ఒక్కటి రాలేదేంటి అంటారు. అంటారనరా? ఇంత దోలవడం ఏంట్రా నాయన, దోల పనులు చేస్తున్నావు, నీ తండ్రి ఎంత బుద్ధిమంతుడురా బాబు, నీ తండ్రి స్వభావం రాలేదేంటి అంటారు. తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు. అమ్మా ఒక అబ్బాయికి ఏదంటే ఉబ్బసం, ఒక అబ్బాయికి ఉబ్బసం ఉందని గాడిద పాలు దాపారంట. గాడిద పాలు దాపని మీరు కూడా దాపారండి. వాడు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు సభామైనప్పుడు గాడిదలాగా అరుతాడంట. గాడిద అంటాడంట. ఏంద్ర అరుపు, మనిషి అరుపు రావట్లేదంటే చిన్నప్పుడు గాడిద పాలు పోసారండి అంటారు. మనకి యేసయ్య ఏ పాలు పోసాడు? నిర్మలమైన పాలు పోసాడు. హల్లెలూయా. ఏ పాలు పోసాడండి? నిర్మలమైన పాలు పోసాడంటే నిర్మలమైన పాలు, కల్తీ లేని పాలు, కల్తీ లేని పాలు. ఆయన గుణగణాలు, ఆయన రక్తంలో ఉన్న గుణగణాలు. యేసయ్య రక్తం నిన్ను కడగాలి, యేసయ్య రక్తం నిన్ను పరిశుద్ధపరచాలి, యేసయ్య రక్తం నిన్ను కాపాడాలి. అమూల్యమైన రక్తం. ఆ రక్తం కడిగి పరిశుద్ధపరిచి గొర్రె పిల్ల స్వభావంలోకి తీసుకొని వస్తుంది. ఆ స్వభావం ఉంటేనే నువ్వు ప్రభు రాకడికి సిద్ధపడతావు. హల్లెలూయా. 4వది యేసయ్య రక్తం. ప్రకటన గ్రంథం 12:11. ప్రకటన గ్రంథం 12:11. యేసయ్య రక్తం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని, వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చెప్పు గట్టిగా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాణ్ణి జయించుకొని ఉన్నారు. యేసయ్య రక్తంలో బలం ఉన్నది. చెప్పండి, యేసయ్య రక్తంలో బలం ఉంది. యేసయ్య రక్తంలో బలం ఉంది. హల్లెలూయా. యేసయ్య నామములో బలం ఉంది. చెప్పండి, హల్లెలూయా. చెప్తారా చెప్పరా మీరు? యేసయ్య రక్తంలో బలం ఉంది, యేసయ్య నామములో బలం ఉంది. హల్లెలూయా. అందుకని యేసు రక్తం ఎప్పుడు చెప్పినా కూడా దయ్యం అంటది. చెప్పక నొరపి చెప్పక. నేను అలసిపోయి రాత్రంతా ఓల్నాడు చేసి విజయవాడ బస్ స్టాండ్కి వచ్చా. వస్తే మా చేతిలో చిన్న బ్యాగ్ ఉంది, బైబిల్ బ్యాగ్, చిన్న బ్యాగ్ ఉంది. పొద్దున్నే కరివేపాకు, బెండకాయలు, దొండకాయలు మూటలు వేసుకొని ఆటో ఆయన వేసుకొని ఆ ముగ్గురు ఎక్కారు. దాంట్లో ఎక్కారు. ఖాళీ లేదయ్యా ఎదురు కూర్చో అన్నాడు. ఖాళీ లేదు, ఎదురు కూర్చోండి. నేను భవానీపురం పోవాలి. ఎక్కడి నుంచి? కాళేశ్వరం మార్కెట్ నుంచి భవానీపురం పోవాలి. ఎదురు కూర్చున్నా. ఆయన పక్కన కూర్చున్నా. ఎవరి పక్కన? ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్నా. పక్కన కూర్చుంటే బాగుతున్నాడు, తోలుతున్నాడు కదా. తోలుతుంటే నేను పక్కన కూర్చొని చిన్న సీటు, జారిపోతాను. ఎక్కడ జారిపోతానని యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం అంటున్నాను. నేను యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం అంటుంటే ఉరువురిని చూస్తున్నాడు. నాకెళ్ళి ఉరువురిని చూస్తున్నాడు. ఏంద్రా బాబు ఇటు చూస్తున్నాడు అనుకున్నాను. నేను చూస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు. ఇంకా పళ్ళు కొరుకుతున్నాడు. యేసు రక్తం. నేను ఆపుకొని చూస్తున్నా. యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం, యేసు రక్తం వేజేయం. ఈ హ్యాండ్లు పట్టుకొని ఆపో అన్నాడు. ఆపన్నాడు. ఆ బండి పోతానే ఉంది, గడగడ వణుకుతుంది బండి. ఆప అన్నాడు. ఆటోలో ఉన్న వాళ్ళందరూ అట్టా చూస్తున్నారు. ఆపన్నాడు. పళ్ళు కొరుకుతున్నాడు. నాకు అర్థమైపోయి వెంటనే చేయి తీసి నెత్తి మీద పెట్టి, యేసు రక్తం ప్రోక్షిస్తున్నా, యేసు రక్తం ప్రోక్షిస్తున్నా, యేసు రక్తం ప్రోక్షిస్తున్నా. వెంటనే ప్రార్థన చేయగానే అంట మొదలుపెట్టాడు. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచిన తర్వాత, అయ్యా ఏమైంది అని అన్నాడు. ఏమవలా, నీలో ఉన్న పిశాచి పారిపోయిందన్న. హల్లెలూయా, హల్లెలూయా.
వచ్చి భవానపురం దించిన తర్వాత డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకోవట్లా. నా డబ్బులు వద్దు బాబోయ్, నా డబ్బులు వద్దు, నా డబ్బులు వద్దు, నాకు ప్రార్థన చేసి పంపించండి చాలు, నాకు ప్రార్థన చేసేయండి అయ్యా. యేసు రక్తం చెబితే దెయ్యానికి ఏం పడుతుంది? కంగారు పుట్టి బయటికి వెళ్ళిపోతుంది. యేసు రక్తం చెప్పాలి. యేసు రక్తమే. యేసు రక్తంలో ఏముందండి? బలం ఉంది. యేసు రక్తంలో బలం ఉంది. బలము మీద బలము పొందుదుముగాక, శక్తి మీద శక్తి పొందుదుముగాక, మహిమ మీద మహిమ పొందుదుముగాక. దేవుని పిల్లలకంట బలము మీద బలం వస్తుందంట. ఎక్కడున్నది? యేసయ్య రక్తంలో ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఉన్న బలము ఈ రోజు అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా, తరవమ్మడి తరమైనా, తరవమ్మడి తరమైనా ఆ బలము తగ్గేది కాదు. ఎప్పుడు దాకా తగ్గదంటే నీవు దేవుని సన్నిధిలో చేరేంత వరకు తగ్గేది కాదు. సియోను పట్టణంలో, యెరూషలేము పట్టణంలో చేరేంత వరకు యేసు రక్తము బలం తగ్గేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోది? నాలుగోదా? ఐదోది యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు, వాడిని నేను రాకడలో లేపుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. మొట్టమొదటి యేసే రక్తంలో ఏముంది? పాపాన్ని కడిగేస్తుంది, క్షమిస్తుంది. రెండోది కాపుదలు ఇస్తుంది. మూడోది అమూల్యమైన స్వభావంలోకి మారుస్తుంది. నాలుగోది బలము, శక్తి, సమస్తాన్ని జయించే బలం ఇస్తుంది. ఐదోది ఆయన నా రక్తం తాగినవాడు, నా శరీరం తిన్నవాడు. చెప్పాలి. యేసయ్య రక్తంలో ఏముందంట? నిత్య జీవమున్నది. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఏంటి? అంతము లేనిది. దేవుడితో మనం యుగాలు దేవునితో మనం, ఆయన మహిమలో మనం ఉంటాం, ఆయన రాకల్లో మనం ఉంటాం. ఎవరు ఆ రక్తం తాగేది? ఎవరండి? యేసు రక్తం తాగే వాళ్ళు చేతులు ఎత్తండి. నోరు లేదా మీకు? అల్లు చెప్పలేరా? అటు చెప్పాలి. మార్కెట్లో బొమ్మలాగా ఇట్టంటే చేయత్తులు ఏం చెప్పాలి? యేసు రక్తం తాకుండా ఉన్న వాళ్ళు చెప్పండి. యేసు రక్తం తాకుండా ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరు లేరా? యేసు రక్తం తాకపోతే నీకు నిత్య జీవం లేదు. బాప్తిసం పొందిన వాళ్ళు యేసు రక్తం తాగుతారు, అంతేనా? బాప్తిసం పొందిన వాళ్ళు ఆయన శరీరం తింటారు. ఆయన శరీరంలో నిత్య జీవం ఉంది, ఆయన రక్తంలో నిత్య జీవం ఉంది. నా శరీరము తినండి, నా రక్తం తాగండి. నిత్య జీవం ఉంది, ఆయన రక్తంలో నిత్య జీవం ఉంది. ఆయన శరీరము సమాధిలో లేదు, ఆయన శరీరం కుళ్ళుబట్టలేదు, ఆయన శరీరం ఎక్కడ లేదు? సమాధిలో లేదు. ఆయన శరీరం, ఆయన రక్తం ఇక్కడే ఉంది. సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలోనే దేవుడు ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్తంలో జీవం ఉన్నది. ఆ జీవాన్ని ఎవడు నాశనము చేయలేడు. నిత్యానిత్యం మహిమలోకి మనం వెళుదుముగాక. హల్లెలూయా. ఈ రక్తము కింద ఉన్నవాడు, ఈ రక్తములో ఉన్నవాడు ప్రభు రాకడికి నిశ్చయముగా ఖచ్చితంగా ఎత్తబడిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక ప్లేస్లోకి మనం వెళ్ళిపోదాం. ఒకటి ఎక్కడ ఉండాలి చెప్పండి, నోరు తెరిచి. యేసు రక్తము కింద ఉంటే నా ప్రభు నిన్ను తీసుకొని పరిశుద్ధులుగా చేసి, ఆయన బిడ్డగా చేసి, స్వభావాలు మార్చి, పరిశుద్ధపరిచి, కాపాడుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. రెండో స్థలం, నువ్వు ఉండాల్సిన రెండో స్థలం చదువునానా? లూకాసు వార్త 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి
ద్రాక్షరసమును పోసి ఆ. అతని గాయములను కట్టి కట్టి తన వాహనం మీద ఎక్కించి ఆ. ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. పరామర్శించి మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి ఇతని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు. అదిగో ఆ మాట గుర్తు చేసుకోండి. నేను మరలా వస్తున్నాననే మాట. అది మరలా వస్తున్నాను. మన సబ్జెక్ట్ మరలా వస్తున్నాను. సిద్ధంగా ఉండాలి. ఏ ప్లేస్లో ఉండాలి? చెప్పాలి. ఏ ప్లేస్లో ఉండాలి? అది చెప్పడానికి మీరు నోరు రావట్లేదండి. ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరు తెరిచి. ఎక్కడ ఉండాలి మనం? యేసు రక్తము కింద ఉండుగాక. యేసు రక్తం కింద ఉండాలి. హల్లెలూయా. నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం యేసు రక్తము కింద ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి ఎత్తబడతావు. రెండోది ఎక్కడ ఉండాలి? రెండోది ఎక్కడ ఉండాలి? చదివారు కదా. రెండోది ఎక్కడ ఉండాలి? ఆ పూట కూలి వాని యొద్ద ఉండాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉండాలి? పూట కూలి వాని యొద్ద ఉండాలి. హల్లెలూయా. పూట కూలి వాని ఎవరో తెలిసిన? దైవ సేవకులే. దైవ సేవకులు ఎవరు? నోరులు తెరవండి సాములారా. పూట కూలివాను అంటే పూట ఏం పెట్టాలి? పూట ఏం పెట్టాలి? ఇప్పుడు యేసయ్య ఎవరిని తీసుకెళ్ళాడు? ఇక్కడ వాహనం మీద ఎవరిని తీసుకెళ్ళాడు? యెరూషలేములో నుంచి యెరికోలో పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళాడు. లోకంలో పడిపోయిన వాళ్ళని, లోకంలో జీవించిన వాళ్ళని, పరిశుద్ధ లేని వారిని, పరిశుద్ధ పోగొట్టుకున్న వాళ్ళని, విశ్వాసం పోగొట్టుకున్న వాళ్ళని, ప్రార్థన పోగొట్టుకున్న వాళ్ళని ఎవరి చేతికి అప్పచెప్పాడు? దైవజనుడు చేతికి అప్పచెప్పాడు దేవుడు. దైవజనుడిని అంటుబెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వరకు? దేవుడు వచ్చి మరలా నేను వస్తాను అని చెప్పాడా లేదా? మరలా వచ్చేంత వరకు నీతోనే ఉండాలి. ఈడు నీతోనే ఉండాలి. నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. పూటకులు వాడు ఏం చేయాలంటే పూట ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలి. బలం పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి, సిద్ధపడటానికి. హల్లెలూయా. ఇప్పుడులో చాలా మంది బాగా వినండి. ఇప్పుడు పూటకూలి వానికి ఎందుకు తీసుకొచ్చారు? పూటకూలి వారి ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుడు ఉన్నాడు. ఇప్పుడులో ఈ దినాల్లో చాలా మంది అమ్మగారులు లేచారు. అమ్మగారులు మీకు గ్రహింపు, ఇంకిత జ్ఞానం ఉండాలి. ఒక స్త్రీ సంఘాన్ని సంపూర్ణం చేయగలరా? ఒక స్త్రీ బాప్తిసం ఇవ్వచ్చా? ఒక స్త్రీ బల్లారాధన ఇవ్వచ్చా? ఒక స్త్రీ సత్యనారాయణ పాతి పెట్టచ్చా? సంఘ కార్యక్రమాలు చేయొచ్చా స్త్రీ? మరి సంఘం ఎట్టెత్తబడుతుంది? ఆ సంఘంలో యేసయ్య ఉండడు. స్త్రీకి అప్పగించలా ఆత్మని స్త్రీకి అప్పగించలా. తీసుకొచ్చే ఎవరికి అప్పగించాడు? అభిషేకం పొందిన దైవ సేవకుడికి, పూట కూలి వానికి అభిషేకం పొందిన దేవుని చేత ఏర్పరచిన అపోస్తలులు పంపబడిన వారు అభిషేకం పొందిన సేవకుడి చేతికి అప్పగించాడు ఆత్మని. ఎందుకంటే ఆ ఉపదేశం తిని, ఆ ఉపదేశానికి లోబడి, ఆ ఉపదేశానికి బాప్తిసం పొంది, ఆ ఉపదేశానికి పరిశుద్ధాత్మ పొంది, ఆ ఉపదేశానికి స్వభావం మారి ప్రభు రాకడికి సిద్ధపడిపోవాలి. అందుకనే సేవకుని చేతికి అప్పగించాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొన్న ఒక తల్లి బాప్తిసాలు ఎత్తుంది. ఆ తీసుకున్న వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు? తీసుకుంటున్నారు. మరి ఎందుకమ్మా బాప్తిసాలు ఎత్తున్నా అంటే ప్రభు చెప్పాడు నాకు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తాడు? ప్రభు చెప్తాడా? సైతాన్ చెప్తాడా? మరి అవతో చెప్పాడు, తినొచ్చు, దేవత అయిపోతామని చెప్పాడు. ఏం చేసింది? తిని దేవత అయిందా, దెయ్యమైందా? మరి అబద్ధికుడు చెప్తాడు. వీళ్ళు అనుకుంటే దేవుని సర్వం అనుకుంటారు. వీళ్ళు సేవకుని చేతికి అప్పచెబుతాడు, స్త్రీ చేతికి అప్పచెప్పడు. స్త్రీ దేవుని క్రమాలు చేయకూడదు. లేఖనం చెప్తుంది, మనం చెప్పేది కాదు. లేఖనం చెప్తుంది. వాక్యానికి లోబడాలి. నాకు ఏమంటుంది? కొంకికర్ర ఇచ్చాడండి నాకు. గొర్రెలుగా కొంకికర్ర ఏంటంట? లోదరు ఏమిచ్చాడంట?
కొంకి కర్ర ఇచ్చాడంట, గొర్రెలు కాసే కొంకి కర్ర ఇచ్చాడంట. అది తీసుకొని నువ్వు బాదుకో, సస్తావు దెబ్బకి. ఏంటి అన్నీ అవగాహన, జ్ఞానం లేక. ఒక వ్యక్తి ప్రభు రాకడికి వెళ్ళాలంటే పూట కూలి వాని దగ్గర తిండి తినాలి. పూట కూలి వాని దగ్గర తిండి తినాలి. ఈరోజు పూట కూలి వాడిని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఎంతమంది కుటుంబాలు. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ నిన్ను? నీ కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? నీ బిడ్డలను ఎందుకు తీసుకొచ్చాడు? పూట కూలి వానికి ఎందుకు అప్పచెప్పాడు? నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు. అడిగి మనకి ఉంటావా? దేవుడు ఇంట్లో రాగానే కొంచెం తిండి బాగా దొరుకుతుంది, అది తినగానే ఏంటంటే స్వభావం, మేక స్వభావం వచ్చేస్తుంది. మేక స్వభావం. ఆ రోడ్లు ఎవరున్నారు, ఈ రోడ్లు ఎవరున్నారు, అక్కడ ఉన్నారు. మనం కూడా ఒక బోర్డు పెట్టి ఒక 10 మందిని పోగు చేసుకుంటే కానుకలు దశమాలు మనకు వస్తాయి కదా. ఆలోచనలు మారిపోతాయి. ఏం ఆలోచన అది? పిచాచి ఆలోచన. దేవుడు అప్పగించడానికి మళ్ళీ బయటకు వచ్చాడా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. బయటకు వచ్చాడా? రాకూడదు. వస్తే నువ్వు ప్రభు రాక లేదు, వస్తే నీకు ప్రభు రాక లేదు. దేవుని యొక్క ఉపదేశం ఇది. ఎంతోమంది లైవ్లో వాక్యం వింటున్నారు. బిడ్లారా, ఉపదేశం నేర్చుకోవాలి. దేవుని చెప్పిన ఉపదేశం నేర్చుకోవాలి. అక్కడ ఏసయ్యే వాహనం ఎక్కించుకొని తీసుకెళ్ళి పూట కూలి వానికి అప్పచెప్పాడు. నేను మరలా వస్తున్నాను, జాగ్రత్తగా వాడిని కాపాడు, వాడు ప్రభు రాకడ సిద్ధపడాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టడు. జారిపోయిన వాళ్ళని వదిలిపెట్టడు, లోకంలో ఉన్న వదిలిపెట్టడు, పారిపోయిన వదిలిపెట్టడు, నిరీక్షణ లేని వదిలిపెట్టడు, విశ్వాసం లేని వదిలిపెట్టడు, పరిశుద్ధం లేని వదిలిపెట్టడు. తీసుకొచ్చి దైవజనుడు చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. పూట కూలి వాని ఇంట్లో ఉపదేశానికి లోబడాలి. ఇప్పుడు పూటకూలి ఆయన ఏం చేయాలి? బాప్తీసం ఇవ్వాలి. పూటకూలి ఆయన ఏం చేయాలి? యేసయ్య రక్తం ఇవ్వాలి. పూటకూలి ఆయన ఏం చేయాలి? యేసయ్య శరీరం ఇవ్వాలి. పూటకూలి ఆయన ఏం చేయాలి? దేవుని స్వభావం వచ్చేంత వరకు వాడిని రాకడికి సిద్ధపరచాలి. మనం సిద్ధపడాలి, మనతో ఉన్నవారిని సిద్ధపరచుకోవాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని చిత్తం. హల్లెలూయా. లేకపోతే రేపు లెక్క అడుగుతాడు సేవకుడిని. నేను నీకు అప్పగించగల ఫలానా కుటుంబాన్ని, ఆ కుటుంబం ఏదని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? లెక్క అడుగుతాడని ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉంది. లెక్క అడుగుతాడు. నేను ఒక పాపిని నీ దగ్గర తీసుకొచ్చా, అప్పచెప్పా. నువ్వేం చేశావు? పూటకూలు పెట్టావా? వాక్యం పెట్టావా? ఉపదేశం పెట్టావా? సరి చేసావా? స్వభావం మారిందా? ప్రభురాడు సిద్ధపరిచావా? సంపూర్ణ చేసావా? ఒకవేళ వీడు ఉంటేగా చేయడానికి, వీడు ఉంటే కదా చేయటానికే. తప్పైన కుమారుడు ఏం చేశాడు? తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లేదా? స్వభావం మారిందా? భయంకర పంది స్వభావం వచ్చింది. పోగానే పంది స్వభావం వచ్చింది, కరువు వచ్చింది, తినటానికి ఏమి ముఖం కూడా పాషినోరు అయిపోయింది. పంది వాసన, అరికాల మలుకొని నన్నైతే పంది వాసన కంపు కొడుతుంది. అరే దుర్మార్గుడా, పో బయటికి అన్నాడు దేవుడు, అన్నాడు తండ్రి అన్నాడా? వచ్చాడు, అదే వాసనతో వచ్చాడు. వీడికి బుద్ధి వచ్చిందిరా బాబు, బుద్ధి వచ్చి నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత మరలా బయటకు వచ్చాడా? రాడా. ఇంట్లో ఉన్నాడు, స్థిరపడ్డాడు. బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం, బయట ఏం మాట్లాడుకుంటే నాకు అనవసరం, బయట ఏం వినపడుతుందో నాకు అనవసరం, బయట ఏం మాట్లాడుకుంటే నాకు అనవసరం. నాకు వినపడేది నా తండ్రి స్వరం ఒకటే నాకు వినపడుతుంది, వాక్యం ఒకటే వినపడుతుంది, ప్రార్థన ఒకటే వినపడుతుంది. నాకు వినపడేది అయ్యే. ఇంట్లోంచి బయటికి రాలేదండి. పూట కూలి వాని ఇల్లు సంఘం, దేవుని సంఘం. పూట కూలి వాని ఇల్లు దేవుని సంఘం. దేవుని సంఘంలోకి తీసుకొచ్చాడు. దేవుని సేవకుడి చేతికి నిన్ను అప్పగించాడు. ప్రభు రాకడ వరకు నువ్వు నిలకడ కలిగి ఉండాలి. నీ మనస్సు నిలకడ కలిగి ఉండాలి, నీ తలంపులు నిలకడ కలిగి ఉండాలి. ప్రభువా, నన్ను తీసుకొచ్చి నాయన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన సేవకుడి దగ్గర నన్ను అప్పగించావయ్యా. నేను ఇదిగో ఈ సంఘంలో, ఈ ఇంటిలో నేను రాకడ వరకు నిలబడి ఉండాలయ్యా. లేకపోతే నీకు రాకడ లేదు. నీకు ఇష్టమైన సంఘాలు తిరుగుతూ ఉంటే నీకు రాకడ లేదు. పొద్దున చెప్పాను కదా మీకు, ఒక డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తాడంట? పొద్దున్నే ఒక సంఘానికి వెళ్తాడు, మధ్యాహ్నం ఒక సంఘానికి వెళ్తాడు, ఆదివారం సాయంత్రం పొద్దున్నే బర్రెపాలు, మధ్యాహ్నం గాడిద పాలు, సాయంత్రం కుక్క పాలు. అరే నువ్వు ఏ తండ్రికి పుట్టావు?
ఏ తండ్రి నడిపింపు నీది? నీ స్వభావం ఏం స్వభావం అసలు? నువ్వు ఎక్కడికి వెళ్తా? ఆది అప్పస్తుల బోధ అది కాదు. ఆది అప్పస్తుల బోధలో నువ్వు నిలబడాలి, ఉపదేశంలో నిలబడాలి. ఉపదేశం ఒక్కోసారి నీకు చేదుగా రావచ్చు, ఒక్కోసారి దేవుని చిత్తం నీకు చేదుగా రావచ్చు. అర్థమవుతుందా? చేదుగా వచ్చినప్పుడు ఇది చేదుగా ఉందని వదిలిపెట్టిపోయావు అనుకో, సాతాను నిన్ను మెడబొట్టుకొని పీక్కొని పోతాడు. దేవుని చిత్తం ఏంటి తెలుసునా? నిన్ను పూట కూలివాని ఇంట్లో ఉండాలి. నువ్వు పూట కూలివాని ఇంట్లో ఉండు. ఒక్కోసారి కాకరకాయ కూర వేసి పెడతారు. కాకరకాయ కూర ఎలా ఉంటుంది చెప్పండి? కాకరకాయ కూర అంటే నాకు ఇష్టమైన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. కాకరకాయ కూర చేదుగా ఉంటుంది, కానీ దేహానికి ఎంత మంచిదో తెలుసు. అది చాలా మంచిది. బిడ్డలారా, దేవుని చిత్తం, దేవుని వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు చేదుగా ఉంటుంది, కొంత చేదుగా ఉంటుంది. ఇంత కఠినంగా ఇంత కఠినం చెప్తున్నారేంటి? చేదుగా ఉంటుంది. ఆ చేదుని మనం తీసుకోవాలి. నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను స్థిరపరచడానికే నేను సరి చేసుకోవాలి. ప్రభువా నా కొరకు మాట్లాడారు, అయ్యా 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 నన్ను సరి చేసుకుంటానయ్యా. రోజు గొడ్డు కారమే పెడతాను అనుకో, నా దగ్గరికి వస్తే రోజు గొడ్డు కారమే పెడతాను. ఎట్లుంటుంది? కడుపు మండిపోద్దా లేదా? ఇరువసనలు అవుతాయా లేవా? రోజు పప్పే పెడతాను అనుకో, సాంబార్ పోతున్నాను అనుకో, సచ్చి సాంబార్ పోతాను, రోజు సాంబార్ పోతానికి ఎట్లుంటుంది? కడుపు చెడిపోద్దా లేదా? కంపు కొడుతుందా లేదా? వాసన వస్తుందా లేదా? నీ పక్కన ఎవడు కూర్చోడు? పూట బాగా వినండి, పూట నూతన కూరలు పెట్టాలి, పూట నూతన ఉపదేశం పెట్టాలి. ఎందుకని పుష్టిగా బలము పొందుకోవాలి. పడినవాడు లేచి నిలబడాలి. దేవుని స్వభావంలోకి మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. పూట కూలి వాని ఇల్లు దేవుని సంఘం. పిల్లడా, పూట కూలి వాని ఇల్లు దేవుని సంఘం. దేవుని సంఘంలో నిన్ను తీసుకొని వచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ నివసించే సంఘం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంఘం. ఇది దేవుడు నిన్ను సేవకుని చేతికి అప్పగించాడు. మీరు ఎవరైనా సరే సేవకుని నమ్ముకొని ఈ ఇంటిలో నమ్మకంగా అంతవరకు స్థిరం వరకు నిలబడి ఉంటే నిశ్చయముగా ప్రభు రాకడా. అక్కడ ఏం చెప్తున్నాడు చదువునా? అది ఆదికాండం 7:7 చదువు. ఆదికాండం 7:7 చదువు. తరగతి చెప్పా. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరములలో. ఏం చదువుతున్నావు నాన్న? 7:7 చదవమంటే ఏం చదువుతున్నావయ్యా తల్లే? నోవాహును అతనితో కూడా అతని కుమారులను భార్యయు కోడళ్లను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించారంట. హల్లెలూయా. నోవాహు భార్య, నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళు, మొత్తం 8 మంది వీళ్ళు ఎక్కడికి వచ్చారంట? ఓడలోకి వచ్చారు. ఈ ఓడ ఏంటి? దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని సంఘం ఓడలోనికి వచ్చారు. ఓడలో ఉంది. ఏముంది ఓడలో బ్రదర్? ఓడలో ఏముంది చెప్పండి? ఓడలో ఏముంది? దేవుని కాపుదల ఉంది. ఓడలో దేవుని కాపుదల. పైపైకి లేగుతుంది వాడ. దేవుని కాపుదల్లో ఉన్న వాడది. దేవుని సంఘంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎవరెవరు రావాలి? దేవుని సంఘంలోకి ఎవరెవరు రావాలి? భార్య రావాలి, బిడ్డలు రావాలి, కొడుకులు రావాలి, కోడలు రావాలి, కుటుంబం మొత్తం రావాలి. చిన్నదేమో చిన్న కూతురేమో ఒక సంఘానికి పోతుంది, పెద్ద కూతురేమో ఒక సంఘానికి పోతుంది, భర్త ఏమో ఒక సంఘానికి పోతాడు, భార్య ఏమో ఒక సంఘానికి పోతుంది. 4 సంఘాలు. లేదండి మా తల్లి సంఘం. తండ్రి సంఘం ఏది మరి? తండ్రి సంఘం ఒకలని, తల్లి సంఘం ఒకని, మా పితరుల సంఘం ఒకదని. ఈ సంఘాలు అట్లా కాదు. కుటుంబం ఎక్కడ రావాలి? సంఘంలోకి రావాలి. సంఘంలో ఉండాలి. ప్రభు రాకడ ఎత్తబడుతుంది వాడ. ప్రభు రాకడికి వాడ ఎత్తబడుతుంది. దేవుని కాపుదల వాడే దేవుని యొక్క సంఘం కాపుదల. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 18:1 చదువు. త్వరగా చదువు.
ఏమండి యెహోవా ఆ, యెహోవా నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఆ, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, ఉమ్, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఆ. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరి- ఆగండి ఆగండి ఆగండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో, నా కుమారుడా నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళిపో అంటే, కుమ్మరి వాని ఇంటికి వచ్చినప్పుడు కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు, కుండలు చేస్తా ఉన్నాడు. కుండలు చేస్తా ఉన్నప్పుడు ఆ కుండ ఏమైపోయిందంటే మట్టి పగిలిపోయింది చేతిలో. ఎవరి చేతిలో? కుమ్మరవాని చేతిలో మట్టి పగిలిపోయింది. పగిలిపోతే ఆ కుమ్మరాన్ని ఏం చేశాడంటే చక్కగా మళ్ళీ అదే మట్టిని పిసికి ఏం చేశాడు తెలిసిన, చక్కని డిజైన్ పెట్టి మూతి సన్నగా పెట్టి కూజ చేశాడంట. దాన్ని ఏం చేశాడు? కూజ చేశాడు. ఆ పగిలిపోయిన మట్టిని మళ్ళీ చేశాడు. అయితే మంచి అందంగా చేశాడంట. చూసావా ఎట్లా చేశాడో అన్నాడు. చూశాను తండ్రి అన్నాడు. అయితే ఏమని తెలిసిన, మీరు నా చేతిలో ఉన్న కుండలు, మీరు ఆ కుమ్మరవాడు ఎవరు? యేసయ్యే. హల్లెలూయా హల్లెలూయా. పడిపోయిన వాడిని, జారిపోయిన వాడిని, పగిలిపోయిన వాడిని నేను ఒక నూతన పాత్రగా చేయగలిగిన తండ్రిని నేను. హల్లెలూయా. పగిలిపోయిన కుటుంబాలను కట్టేవాడిని నేను, పగిలిపోయిన జీవితాలను కట్టే దేవుడు నేను. నా చేతిలో మీరు ఉన్నారు అంటే ఈ ఇల్లు కుమ్మరవాని ఇల్లు ఏంటి తెలిసిన? దేవుని సంఘం. కుమ్మరవాని ఇల్లు ఏంటి? దేవుని సంఘం. దేవుని సంఘంలోకి రా. దేవుని సంఘంలోకి వస్తే నీ జీవితం పగిలిపోయిందంటే, నీ బిడ్డల జీవితం పగిలిపోతే నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టి సంఘంలో పరిచర్య చేసే కుటుంబంగా లేపుతాడు. పచ్చని ఒలీవ మొక్కల వల్ల నీ సంఘంలో నాటుతాడు నా దేవుడు. హల్లెలూయా. మా పరమగీతాలు 4:12 ఏముందంటే మూయబడిన తోట. చదువునానా? చదువు. 4:12 పరమగీతాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానమా, మూత వేయబడిన జలకూపమా. హల్లెలూయా. మూయబడిన ఉద్యానం అంటే కాపుదల కలిగిన తోట. కాపుదలిన తోట ఇది దేవుని సంఘం. దేవుని సంఘం. దేవుని సంఘంలో నువ్వు నాటబడాలి. నీ పిల్లలు నాటబడాలి. సంఘం చుట్టూ దేవుని కంచి వేశాడు, దానికి నీరు కడతాడు. రాత్రి మగలు దేవుని కనుదృష్టి ఆ సంఘం మీద ఉంటుంది. హల్లెలూయా. కనుక బిడ్డలారా, దేవుని కాపుదల ఎక్కడుందంటే దేవుని సంఘములో ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము రెండో ప్లేస్లో ఉన్నాం. ఎక్కడున్నాము? రెండో ప్లేస్. మొట్టమొదటి ప్లేస్ ఏది చెప్పాలి? యేసు రక్తం. రక్తం కాదు, యేసు రక్తము కింద ఉండాలి. రెండో ప్లేస్ ఎక్కడ ఉండాలి? పూట కూలి వాని ఇంట్లో ఉండాలి మనము. పూట కూలి వాని ఇల్లు ఏది? దేవుని సంఘము. హల్లెలూయా హల్లెలూయా. ఈ రెండు ప్లేస్లో ఉంటే దేవుని రాకడ కొరకు నువ్వు ఎత్తబడతావు. మూడో ప్లేస్ చూపించమంటారా? చెప్పమంటారా వద్దంటారా? నోటితో చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆనందంగా ఉండాలి. నాకు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషం. ఇట్లా ముడిసిపోయిన కోడి పెట్టలాగా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. దేవునిలో ఎప్పుడు సంతోషించాలి. ఏం హుషారుగుంటామండి. పట్టుకట్టుకొని చంపుతున్నారు అంటే పట్టగట్టుకొని దేవుని సన్నిధిలో ఉంటే దేవదూత ముఖం వల్లే ప్రకాశించాలి మన ముఖాలు. దేవుని మహిమతో నింపబడాలి. దేవుని బలంతో నింపబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను ఉపవాసంలో. మా బిడ్డలు అన్నారు, ఏంటి ఒక్కరోజు కూడా నీరసం రాలేదన్నారు. నీరసం రోజుకి నూతన బలం వస్తుంది నాకు. 30 రోజులు ప్రసంగం నాదే. 30 రోజులు కూర్చొని ప్రసంగం చేశా. నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రోజు ఆహారం ఆ రోజే పెట్టాడు దేవుడు. ఏ పూట ఆ పూట మెతుకులు పెట్టాడు దేవుడు. ఏ రోజు కావాల్సిన ఆ రోజే ఇస్తాడు. దేవుని సందులో ఉంటే కొరత ఏంటండి? ఆయనకి తీసుకొచ్చి నీ ముందు ఇలా పడేస్తాడు అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన బలం మీరు పొందుకుందరు గాక. నూతన ఆత్మను పొందుకుందరు గాక. నూతన ఆశీర్వాదం పొందుకుందరు గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం 2 ప్లేసులు చూసాం. ఇప్పుడు వెళ్ళేది ఎన్నో ప్లేసు? 3వ ప్లేస్లో ఉంటే నువ్వు నిశ్చయముగా ప్రభు రాకడికి ఎత్తబడతావు. చదువు. మత్తయి సువార్త 25:1. మత్తయి సువార్త 25:1 చదువు. త్వరగా చదవండి. పరలోక రాజ్యం
తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు పెళ్లి కుమారుని ఎదుర్కోటానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఏమండి, మొట్టమొదట యేసు రక్తం కింద ఉండాలి. రెండోది పూట కూలి వాణి దేవుని సంఘములను ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి సేవకుడిని. మూడోది బాగా వినండి, మూడోది ఏమండి నాకెళ్ళి చూడండి, వాక్యం చూడండి బాగా, నాకెళ్ళి చూడండి. మూడోది బాగా వినండి, మూడోది నువ్వు కన్నికల గుంపులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నోరు తెరవండి, చెప్పాక నోరు తెరవండి. ఎక్కడ ఉండాలి? కన్నికల గుంపులో ఉండాలి. నువ్వు కన్నికల గుంపులో ఉండాలి. కన్నికంటే అర్థం ఏంటి? కన్నికంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు. పరిశుద్ధులు. కన్నికంటే ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 నా యేసుడు. శుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా యేసుడు. యేసు ఎవరు చెప్పాలి? పరిశుద్ధుడు. ఎవరి కోసం వస్తున్నాడు ఆయన? ఎవరి కోసం వస్తున్నాడు? కన్నికల సంఘం అంట. యేసయ్య నోటితో చెప్పిన మాటలవి, దేవుడు నోటితో చెప్పిన మాటలవి. కన్నికల గుంపు ఎదుర్కోవటానికి, యేసయ్యని ఎదుర్కోవటానికి కన్నికలు ఎదురు చూస్తున్నారంట. 10 మందికి ఒకే పేరు. 10 మందికి ఏం పేరు? ఏంటి చెప్పండి? 10 మందికి ఒకే పేరు. ఏం పేరు? కన్యక. కన్యక. 10 మంది కన్యకలే. 10 మంది కన్యకలే. 10 మంది కన్యకలే. దేనికోసం? పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. దేనికోసం? ప్రభు రాకడ కోసం, పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి, ఆయన స్వరం వినటానికి, ఆయన్ని ఎదుర్కోవటానికి, ప్రభు రాకడికి వెళ్ళిపోవటానికి 10 మంది కన్యకలే. బాగా వినండి. యేసయ్య అంట భూమి మీద రావటానికి ఎవరన్నా ఉన్నారా అని చూస్తే మరియమ్మ తల్లి ఒక్కతే కన్యక కనపడిందంట. మరియమ్మ తల్లి కన్యక కనపడిందంట. కన్యక దగ్గరికి దేవదూత దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కన్యక దగ్గరికి దేవదూత దిగి వచ్చేసింది. దేవుని ప్రకటన దిగి వచ్చేసింది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక పరిశుద్ధమైన జీవితం నీకు కావాలి. పరిశుద్ధమైన జీవితం నీకు కావాలి. పరిశుద్ధురాలుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. యేసయ్య రక్తం పరిశుద్ధపరిచేది. యేసయ్య వాక్యం పరిశుద్ధపరిచేది. యేసయ్య బాప్తిసం పరిశుద్ధపరిచేది. యేసయ్య పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరిచేది. ప్రాణం, ఆత్మ, శరీరం పరిశుద్ధపరచబడి కన్యకలాగా ఉండాలి. కన్యకలాగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎదుర్కొంటా. కన్నికల్లో కూడా 2 గుంపులు ఉన్నారు. కన్నికల్లో కూడా 2 గుంపులు ఉన్నారు. 5 మంది ఏమో నూనెతో నింపబడ్డారు. 5 మంది ఏమో నూనెతో నింపబడ్డారు. 5 మంది ఏమో నూనె నింపినట్టుగా యాక్షన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యాక్షన్ చేస్తున్నారు. యాక్షన్ చేస్తున్నారు. యాక్షన్ చేసేవాళ్ళు లాస్ట్కి ఏమైపోయారు? మోసపోయారు. అట్టు ఉండకూడదు. యథార్థంగా ఉండాలి. యథార్థంగా కన్నిక అంటే కన్నికే. మచ్చైనను, ముడతైనను, డాగైనను, కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా వాక్యముతో ఉతక స్నానము చేయబడి క్రీస్తు స్వభావంలోకి మార్చబడాలి. హల్లెలూయా. మార్చబడాలి. కొరింథీ పత్రికలో రాయబడింది. ఏమని రాయబడింది? కొరింథీ పత్రికలో చదివినానా? 2 కొరింథీ 11:2. 2 కొరింథీ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట పౌలు? ఎవరితో చెప్తున్నాడు? చెప్తున్నాడండి? ఏంటంటే నువ్వే సంఘం? దేవుని సంఘం. హల్లెలూయా. సంఘంతో, ఏ సంఘంతో చెప్తున్నాడు?
అయ్యా ఏ సంఘం అది? కొరింథీ సంఘం. ఏ సంఘం? కొరింథీ సంఘం మారు మనసు పొందిన సంఘం, బాప్తిసం పొందిన సంఘం, బల్లారాం తీసుకునే సంఘం, ఉపదేశంలో ఉన్న సంఘం. ఉపదేశంలో ఉన్న సంఘానికి, బాప్తిసం పొందిన సంఘానికి, సిద్ధపడే సంఘానికి, బల్లారాం తీసుకునే సంఘానికి చెప్తున్నాడు, పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని సమర్పించాను. కన్యకల గుంపులోకి నువ్వు రావాలి. కన్యకల గుంపులో రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత కావాలి నీలో. ఏం కావాలి? ఎబ్రీ 12:14 ఎబ్రీ. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడలేడు, ప్రభుని ఎదుర్కోలేడు, ఆయన ముఖం చూడలేడు. చదువు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఎవడు ప్రభుని చూడలేడు. హల్లెలూయా. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలే మనం. పరిశుద్ధురాలైన కన్నికంట, పవిత్రురాలైన కన్నికంట, పవిత్రురాలైన కన్నికగా మనం కన్నికల గుంపులో ఉండాలి. పరిశుద్ధుల గుంపులోకి రావాలి. తలంపులో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత. అయ్యా నా శరీరంలో పరిశుద్ధత, ప్రాణం ఆత్మ శరీరంలో పరిశుద్ధత. పరిశుద్ధపరచు నాయన, నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. మహిమగల రాకడ కొరకు నేను సిద్ధపడాలి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. కాలము బహు కొంచెముగా ఉంది. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అయితే నేను వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? 3 ప్లేసుల్లో ఉండాలి. నేను వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు 3 ప్లేసుల్లో ఉండాలి. 1 నెంబర్ 1 యేసు రక్తము కింద నువ్వు ఉండాలి. 2ది పూట కూలివాని ఇంటిలో నువ్వు ఉండాలి. 3ది కన్యకల గుంపులో నువ్వు ఉండాలి. అంటే పరిశుద్ధ గుంపులో నువ్వు ఉండాలి. పరిశుద్ధపరచబడాలి. నీ స్వభావాన్ని పరిశుద్ధపరచబడాలి. ఈ 3 ప్లేసుల్లో మనం ఉంటే నిశ్చయముగా మన ప్రభు వస్తాడు, మనల్ని తీసుకుంటాడు, నూతన యెరూషలేమునికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అట్టి కృప మనందరి మీద నిలిచి ఉండునుగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మనందరం లేచి నిలబడదుముగాక. హల్లెలూయా. లేచి నిలబడండి. అటు ఇటు చూడబాకండి. అటు బోర్లు ఇటు బోర్లు నిదానంగా లేసరికి వాడు వచ్చి బోర్లు దోస్తాడు. లెగాలి. గన్నుమేను ఎలా ఉండాలి? గన్నుమేను బాగా హుషారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఎవరు అటు దిక్కులు చూడబాకండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. త్వరగా స్తోత్రం చెప్పండి. స్తుతించండి. ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ప్రభు త్వరగా వచ్చున్నాడు. యేసు రక్తము కింద నువ్వు కనగబడాలి. యేసు రక్తము కింద నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. యేసు రక్తంలో పరిశుద్ధపరచబడి ఉండాలి. యేసు రక్తంలో విమోచించబడి ఉండాలి. యేసు రక్తంలో ప్రతి పాపం కడగబడి ఉండాలి. నువ్వు పూట కూలివాని ఇంట్లో ఉండాలి. పూట కూలివాడిని కనిపెట్టుకొని ఉండాలి. సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి. సంఘంలో నిలబడి ఉండాలి. సంఘంలో సిగిరించాలి. సంఘానికి లోబడి ఉండాలి. సేవకుడిని కనిపెట్టుకొని ఉండాలి. 3ది కన్నికల గుంపులో ఉండాలి. కన్నికల గుంపులో ఉండాలి. పరిశుద్ధపరచబడాలి. సమస్తం పరిశుద్ధపరచబడాలి. నీ తలంపులు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధ కలిగి ఉంటే ప్రభు రాకడికి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి రక్తంలో, ప్రతి నాలుక రక్తంలో నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా అభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. లోకాలతో పోరాడి సదాను శక్తిపై జయమునుంది. లోకాలతో పోరాడి సదాను శక్తి
అభిషేకించుమయా నీరుడ నీ సేవ చేయుటకు Hallelujah.